ఐగాట్ కర్మయోగిలో కమ్యూనిటీ ఆధారిత ఆరోగ్యం మరియు ప్రథమ చికిత్స గురించి అసెస్మెంట్కి వచ్చినటువంటి ఆన్సర్లను మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ట్ అసెస్మెంట్ వస్తుంది, దాన్ని టచ్ చేస్తేనే మొదటి క్వశ్చన్ వస్తుంది. మొదటి క్వశ్చన్ వచ్చేసి కమ్యూనిటీ ఆధారిత పరిసరాల్లో ప్రథమ చికిత్సను ఎవరు అందిస్తారు? ఆన్సర్ వచ్చేసి వైద్య నిపుణులు మరియు శిక్షణ పొందిన కమ్యూనిటీ సభ్యుల కలయిక. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే రెండో క్వశ్చన్ వస్తుంది. కమ్యూనిటీ ఆధారిత ప్రథమ చికిత్సలో నివారణ దృష్టి ఏమిటి? ఆన్సర్ వచ్చేసి స్థానిక స్థాయిలో సాధారణ ఆరోగ్య సమస్యలను నివారించడం. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే మూడో క్వశ్చన్ వస్తుంది. విపత్తు సమయంలో చేర్చగల సంస్థలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి పైన పేర్కొన్నవన్నీ. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే నాలుగో క్వశ్చన్ వస్తుంది. క్రింది ఎంపికలలో స్వచ్ఛంద సేవకుల పాత్రను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి శోధన మరియు రక్షణ కార్యకలాపాల్లో సహాయం చేయడం, విపత్తు ప్రబంధన కార్యక్రమాలు నిర్వహించడం. ఈ రెండింటిని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు ఐదో క్వశ్చన్ వస్తుంది. కమ్యూనిటీ ఆధారిత ప్రథమ చికిత్స యొక్క ముఖ్యమైన సూత్రం ఏది? ఆన్సర్ వచ్చేసి స్థానిక కమ్యూనిటీ భాగస్వామ్యం మరియు సాధికారకత. దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయాలి. నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఆరో క్వశ్చన్ వస్తుంది. ఆరో క్వశ్చన్ వచ్చేసి కమ్యూనిటీలో ప్రజారోగ్య ప్రచార కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆరోగ్యకరమైన ప్రవర్తనను ప్రోత్సహించడం మరియు వ్యాధులను నివారించడం. దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఏడో క్వశ్చన్ వస్తుంది. విపత్తు సమయంలో స్వచ్ఛంద సేవకుడు ఏమి చేయాలి? ఆన్సర్ వచ్చేసి అక్కడ ఉన్నవన్నీ కూడా కరెక్ట్ కాబట్టి పైన పేర్కొన్నవన్నీ. దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఎనిమిదో క్వశ్చన్ వస్తుంది. విపత్తు సమయంలో స్వచ్ఛంద సేవకుని పాత్ర కాదు అనే ఎంపికను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి శిక్షణ కల్పించడం. దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే తొమ్మిదో క్వశ్చన్ వస్తుంది. స్వచ్ఛంద సేవకుడు ఫస్ట్ ఎయిడ్ చర్యల అమలులో అనుసరించాల్సిన ప్రక్రియను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక మూల్యాంకన ఆధారంగా తీవ్రమైన గాయాలు మరియు ప్రాణాపాయ పరిస్థితులకు ప్రథమ చికిత్స చేయడం. దీన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయాలి. టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తేనే మనకు 10వ క్వశ్చన్ వస్తుంది. డ్యాష్ అనే వ్యాధి ఒక డైరియా వ్యాధిగా పరిగణించబడుతుంది. ఇది మహమ్మారిని కలిగించవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఈకోలై. దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే 11వ క్వశ్చన్ వస్తుంది. ప్రభావవంతమైన కమ్యూనికేషన్ను నిర్వహించడానికి విధేయత సూత్రాలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి అన్నీ కూడా కరెక్ట్ కాబట్టి అన్నీ పై ఉన్న పేర్కొన్నవన్నీ టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకు 12వ క్వశ్చన్ వస్తుంది. క్రింది వ్యాధుల్లో ఏది ప్రధానంగా ఎడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది? ఆన్సర్ వచ్చేసి డెంగీ జ్వరం. దాన్ని టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే 13వ క్వశ్చన్ వస్తుంది. మహమ్మారి సమయంలో స్వచ్ఛంద సేవకుడి కీలక పాత్రను పంచండి. ఆన్సర్ వచ్చేసి వ్యాధి నివారణపై ప్రజలను హెచ్చరించడం, సహాయం వచ్చేంత వరకు భద్రతను నిలుపుకోవడం. టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే 14వ క్వశ్చన్ వస్తుంది. క్రింది వ్యాధుల్లో ఏది అత్యంత అంటువుగా మరియు ప్రాణాంతకంగా ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఎబోలా వైరస్ వ్యాధి. దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే 15వ క్వశ్చన్ వస్తుంది. ప్రజలు విపత్తుల గురించి అవగాహన కలిగి ఉండనక్కర్లేదు, ఎందుకంటే ఇది స్వచ్ఛంద సేవకుని ప్రాథమిక పని. ఆన్సర్ వచ్చేసి ఫాల్స్. టచ్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తే కొంచెంసేపు వెయిట్ చేయ ఉంటుంది. వెయిట్ చేస్తేనే మనకు ఎన్ని క్వశ్చన్లకు ఎన్ని కరెక్ట్ అయినాయి, పర్సెంటేజ్ ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. సో 100% 15 మార్క్స్ కరెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.